తన భక్తులను కాచువాడు. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళు బానిసలయ్యారంటే అర్థం ఉంది. కానీ తప్పు చేయకుండా నీతి నిజాయితీలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సైతము బానిసలుగా మార్చబడి బంధకాల్లోకి వెళ్ళిపోయారు. కొద్దిగా మనకు బాధ కలిగిద్ది. యోసేపును చూసినా, దానియేలును చూసినా, షడ్రకు మేషకు అబేద్నెగోలను చూసినా, బైబిల్ గ్రంథంలో కొంచెం నీతి నిజాయితీగా బ్రతికినటువంటి భక్తులందరి జీవితాలు చూస్తే కొంచెం బాధ కలిగిద్ది. పాపం ఇర్మియాను కూడా మీరు చూడవచ్చు. ఇర్మియా కూడా ఇన్ని బాధలో పడతాడు. ఈ భక్తులందరినీ పని కట్టుకొని శ్రమలకు అప్పగిస్తున్నాడా ఏందన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, వాస్తవమే. కొన్నిసార్లు దేవుడు కావాలనే అలాంటి పరిస్థితులు తన భక్తులకు అనుమతిస్తాడనేది నా అనుభవంలో అర్థమైంది. ఎందుకు ఇలాగా ఈ పరిస్థితి ఎందుకు కల్పించావయ్యా అని మనం ఆయన్ని అడగడానికి కొన్నిసార్లు మన మనసు రేపబడతా ఉంటుంది. నేను చేసిన తప్పేంది, నేను చేసిన అన్యాయం ఏంది, నేను చేసిన దోషం ఏంది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు దేవా అని అడుగుదాం అనిపిస్తుంది. అడిగితే మర్యాద కాదు కదా. కొంతమందికి మనసులోనే మదన పడుతూ ఉంటారు, కొంతమంది బయటికి కూడా అడుగుతారు. కానీ ఇక్కడ ఈ భక్తులను చూసినప్పుడు వాళ్ళు అలా అడిగినట్టు మనకు కనపడదు. పాపం వాళ్ళు అన్యాయంగా బాధపడ్డట్టే ఉంటుంది. ఏవైతే అడుగుతాడు కూడా, ఏవు సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాడంటాడు. నేను తేడా మనిషినైతే ఆయన నన్ను శ్రమ పెడితే అర్థం ఉంది. కానీ నీతి నిజాయితీ యథార్థత కలిగి భయభక్తులు కలిగి నేను ఎలా బతుకుతున్నాను, నాకు ఇంత దారుణమైన నగచాట్లు ఎందుకు రానిచ్చాడు, అయితే సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అని నేను చెబుతానన్నాడు. ఏబు బయటపడ్డాడు, భక్తులు బయటపడలా. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మన బ్రతుకును కూడా మనకి ఇలాంటి పరిస్థితులే కనపడతా ఉంటాయి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు? మారు మనసు పొందకముందు పరిస్థితిని పక్కన పెడితే, మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తుంటే మనకన్నీ ప్లస్గా రావాలి. కానీ చిత్రంగా రివర్స్ గేర్లు పడతా ఉంటాయి మనకి. ఎందుకు ఇలా అవుతుందనేది ఓ ప్రశ్న. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, స్టార్టింగ్ కొంతకాలం బాగానే ఉంటుంది. దేవునితో మన ప్రయాణం మొదలుపెట్టిన ఆ తొలి దినాలు మన ప్రార్థన పిలిస్తే విన్నట్టుగా ఉంటాడు, అడిగిన వెంటనే జవాబు ఇచ్చినట్టుగా ఉంటాడు. ప్రభువా అంటే ఇదిగో ఉన్నానంటాడు. ఎంతమందికి ఉంది అనుభవం? ప్రారంభంలోనేమో అట్లా అడగగానే ఇలా జవాబు, అలా పిలవగానే ఇలా ఆన్సర్. కొద్ది కాలం తర్వాత అసలు పట్టించుకుంటున్నాడో పట్టించుకోవట్లేదో అన్నట్టుగా అయిపోతుంది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు కూడా ఉంది సేమ్ ఫీలింగ్. స్టార్టింగ్లో వెంటనే జవాబులు, ఒక మధురమైన అనుభవం. ప్రతి దాని గురించి వెంటనే మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూస్తానే మనల్ని ఒంటరిగా వదిలేశాడేమో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ అనుభూతి కలిగిందో నాకు తెలియదు. కానీ నాకైతే ఈ అనుభవం కలిగింది. ఒకవేళ మీకు కూడా అనుభవం ఉంటే సంతోషం. ఆ అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నా బాధ అర్థమైద్ది, నేను చెప్పేది అర్థమైద్ది. యేసు ప్రభుతో జీవితం మొదలుపెట్టినప్పుడు ఆయన నీతో వ్యవహరించిన తీరు వేరు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన వ్యవహరిస్తున్న తీరు వేరు. అంటే మనం అనుకుంటాం మనలోనే ఏదో మార్పు వచ్చింది, అందుకే అట్లాగ అయిపోయాం. దేవుడు ఎందుకు మారతాడు? దేవుడు మారడు. నిజమే, కొన్నిసార్లు ఆ ప్రసంగాలు కూడా చేసుకున్నాం. దేవుడు మారడు, మారితే మనమే మారతాం. నిజంగా దేవుడు మారడు, అది తిరుగులేదు. కానీ కొన్నిసార్లు దేవుడు మారడు, కానీ కొన్నిసార్లు మనతో ఆయన ఉన్నట్టు కొన్నిసార్లు ఉండడు అనేది అర్థమైంది నాకు. అదంతా చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక్క వచనాన్ని
బైబిల్లోంచి తీసుకొని బోలెడంత ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. ఒక వచనాన్ని మనం తీసుకొని ధ్యానిస్తే ఎంతో సారము మనకు దొరుకుతుంది. అలాంటి జీవ గ్రంథం బైబిల్ గ్రంథం. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం, పాయింట్కి వద్దాం. పక్షిరాజు గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి పక్షిరాజు గురించి. ఆ మాటలన్నిటిలో ఒకటి, పక్షిరాజు తన పిల్లల క్రింది గూడును రేపుట అనే మాట. ఎంతమందికి తెలుసు పక్షిరాజు తన పిల్లలున్న గూడు రేపుతుంది అని? గూడు రేపటం అంటే ఏంటి? తన పిల్లలున్న గూడు రేపటం అంటే ఏంటి? అదేంది? ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కట్టింది ఎవరు? గూట్లో పిల్లల్ని నిర్మించింది ఎవరు? అదే గూట్లో అంతకాలం పిల్లలకు ఆశ్రయం ఇచ్చి పోషించింది ఎవరు? మళ్ళీ అదే పక్షిరాజు మళ్ళీ గూడు రేపటం ఏంది? పక్షిరాజు మారిందా? గూడు కట్టింది తానే, పిల్లల్ని పెట్టింది తానే, పిల్లలకు ఆహారం పెట్టింది తానే, అన్ని కాలాల్లో పిల్లలకు భద్రంగా తన రెక్కల చాటు చేసి కింద గూడు పైన రెక్కలు ఎండ వాన చలి ఏవి తగలకుండా వాటిని అద్భుతంగా కాపాడుకుంది తనే. మళ్ళీ ఇప్పుడేంది? గూడు రేపి పిల్లలు కింద పడిపోయేటట్టు పిల్లల్ని ఒంటర్లుగా చేయటం ఏంటి? దేవుడు తనను తాను కొన్నిసార్లు పక్షిరాజుతో పోల్చుకున్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసినట్టు నేను మిమ్మును మోసి తిని, గ్రద్ద రెక్కలపై నేను మిమ్మును మోసి తిని అన్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని మోసిద్ది, అలా నేను మిమ్మల్ని మోసి తిని దేవుడు తన్ను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. కాబట్టి పక్షిరాజు గూడు రేపుట, దేవుడు కావాలనే కొన్నిసార్లు మనల్ని ఒంటరులుగా చేయుట దగ్గర సంబంధం ఉన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. పక్షిరాజు చూడండి, అదిగో స్క్రీన్ మీద తెలుసు కదా మీకు, రైట్, పెద్ద రెక్కలు. కావాలనే కొన్నిసార్లు దేవుడు మనల్ని కఠినమైన ప్రదేశంలో పరిస్థితుల్లో వదిలేస్తాడట. ఇదే అనుభవం ఇశ్రాయేలు అరణ్య యాత్రలో కూడా మనకి దేవుడు రాయించి పెట్టాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారంతా ఆగారు. వెనక పక్క నుంచి ఐగుప్తీలు తరుముతా వస్తున్నారు. ముందుకు వెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. మధ్యలో వీళ్ళందరూ మోషేని సనగటం మొదలుపెట్టారు. మీకు అందరికీ తెలిసిందే, ఐగుప్తులో మనందరం సస్తే సమాధులు సరిపోవు, ప్లేస్ చాలదని సముద్ర తీరానికి తెచ్చాడు ఈ మోషే అనువాడు. ఇక్కడైతే ఎంతమంది నేను బూడిసిపెట్టవచ్చు ఇసుకలో, అందుకని తెచ్చాడు. మనందరినీ చంపుటకే తెచ్చాడు అని అందరూ కలిసి తలా ఒక మాట మోషేనని గందరగోళం అయిపోయారు. అప్పుడు మోషే ఒక మాట అన్నాడు, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు. మీరు ఊరకనే నిలుచుండి యెహోవా మీ పక్షమున చేయు యుద్ధమును చూడుడి. ఆయనే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నాడు. జస్ట్ మీరు ఊరక నిలుచుండి చూడుడి. చూద్దామా నిర్గమాకాండం, ఆ ఒక్క ముక్క చూడండి బైబిల్లో. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం చదువు తల్లి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. మళ్ళీ చదువమ్మా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పెను. అద్దుగో, ఇది ఒక అనుభవం.
యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు జస్ట్ ఊరకయే నిలుచుండి చూడుడి అంతే. మీరు ఊరక నిలుచుండి చూడవలెను అంతే, నువ్వు యుద్ధమాడే అవసరం లేదన్నాడు. మన ఆత్మీయ జీవిత ఆరంభపు మెట్టిది. లోకములో నుండి మనల్ని ప్రత్యేకించిన తరువాత మన ప్రారంభ దినాల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు తోడై ఉండి ప్రతి సమస్యకు వెనువెంటనే జవాబులు ఇస్తూ, ప్రతి విజ్ఞాపనకు తక్షణమే స్పందిస్తూ, ప్రతి భయాన్ని మన నుండి వెళ్ళగొట్టి ధైర్యాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఎట్లా అంటే అట్లా. వివాహమైన తొలి రోజుల్లో భార్యను భర్త ఎట్లా చూసుకుంటాడు అట్లా. ఏం చేయనీడు, ఏమన్నా చేయనిస్తాడా? బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తానండి అని పోయింది అనుకో, హే పిచ్చా నీకు, నేను లేనా, నాకు చెప్పొచ్చు కదా. అది గట్టిగా ఉంటుంది. ఆ బోరింగ్ కొట్టాలంటే ఎంత కష్టం అనుకున్నా, నేను కొట్టి తీసుకొస్తా. నాకు ఫలానాది కావాలి, వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నా, నీకు పిచ్చా, అంత గందరగోళంగా ఉంటుంది అక్కడ. నువ్వెందుకు, ఏం కావాలి చెప్పు, నేను పోయి తెస్తా అంట. అసలు ఏమీ చేయనీడు, పిచ్చిది మురిసిపోతూ ఉంటుంది. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో, అసలు నన్ను ఏమీ చేయనీయుడు, పక్క వాళ్ళకి తెగ చెప్పి ఎగిరెగిరి చెప్పిద్ది. పక్క వాళ్ళు సీనియర్లు ఏమో జూనియరు, ఆ సీనియర్కి జూనియర్ చెప్పిద్ది. పక్క సీనియర్ వేదన పడుతూ ఉంటుంది, మా దుర్మార్గుడు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని సీనియర్ జూనియర్ చెప్తే జూనియర్ అంటుంది, మా ఆయన అట్లా కాదు, అసలు నన్ను ఏమీ చేయనీడని మురిసిపోతూ ఉండదు. సీనియర్కి తెలుసు, కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగు, ఇక్కడ కూడా నేను అంతే మోసపోయాను, వీడు అంతకన్నా ఎక్కువ చేశాడు స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు వీడు నన్ను ఆడుకుంటుంది, కొద్దిగా ఆగు, నీకు కూడా న్యాయం జరుగుతుంది ఆగాని అనుకుంటుంది మనసులో. కొద్ది కాలం తర్వాత ఏమంటే నీళ్ళు అవసరం ఏంటంటే, ఏం తిని ఏం పోటు పొడుస్తున్నావు ఇది ఇంటికాడ, తిని ఒళ్ళు పెంచి పడేస్తున్నావు, పోయి నీళ్లు కొట్టి తీసుకురా కాస్త, ఆ ఒళ్ళన్న తగ్గుద్ది పోయిసావు అంటాడు. ఏమండి కొంచెం నాకు బజార్లో ఫలానా వస్తువు కావాలండి ఎందనుకో, ఇక్కడేగా ఆ టర్నింగ్ తిరిగితే బజారే, ఏంది ఆయన అసలు నన్ను తెమ్మంటున్నా, నేనే సర్వెంట్నా, నేనేమన్నా నీకేమన్నా సర్వెంట్ కాదండి, మీరు అంతకుముందు ఏది అన్నారు కదా, ఎందుకు వెళ్ళటం, నేనే తెస్తాను అంటే, ఇక పద్దాకలు నీ గూడికి చేయమంటావా, అక్కడ చేసి ఇక్కడ చేసి ఏంటి అసలు, ఇక ఏది కదిలిచ్చినా సరే కస్సు అని పైకి వస్తాడు. అప్పుడు వాస్తవం అర్థమైపోయింది, మొత్తానికి మోసపోయాను నేను, స్టార్టింగ్లో చేసిందంతా తొలి ప్రేమ, ఇప్పుడు అసలు సంగతి బయటపడిపోయింది అని వాస్తవాన్ని భార్య గుర్తుపట్టింది. దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తున్నాడేమో అనిపించింది ఒక్కోసారి. క్రొత్తగా ప్రభువులోకి వచ్చినప్పుడేమో, అమ్మ ప్రభువా అంటే ఏమి నా కుమారి, ప్రభువా ఏమి నా కుమారుడా, ఎక్కడున్నావు, నీ పక్కనే ఉన్నాను నాయన, ఎంత ప్రేమ తండ్రి నీకు, అసలు నన్ను వదిలిపెట్టి ఉండవే, లేదు నాయన నిన్ను వదిలి ఉండలేను, ఏ బాధ వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రభువా ఇదిగో వచ్చి తిని అనేవాడు. ఇది ఏ అనుభవం అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఆగినప్పుడు మోషే చెప్పిన అనుభవం. మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు, యెహోవా వారిని హతము చేస్తాడు, ఆయనే మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరైతే ఊరక నిలుచుండి చూడు. ఇక్కడ వీరికి యుద్ధము లేదు, వీరి పక్షమున వీరిని చాటు చేసుకుని దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తాడు. ఇప్పుడు దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తాడంటే దేవుడు వీరికి తోడై ఉన్నట్టా లేదా, వీరితో దేవుడు ఉన్నాడా లేడా, లేడా, ఉన్నాడు కాబట్టి వాళ్ళని వెనకుంచి ఆయన ముందు రైట్. ఇప్పుడు రెండో అనుభవం చూపిస్తా, అదే నిర్గమాకాండం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. 8 నుంచే చదువుతావా, చదువు. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే
యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను చాలు తల్లి. అంతకుముందు మోషే ఏం చెప్పాడా? ఎర్ర సముద్రం దగ్గర మీరు ఓరకనే నిలుచుండి చూడుడి, యెహోవాయే మీ పక్షమున యుద్ధం చేయనని చెప్పాడుగా. 2 సార్లు చెప్పాడు, మీరు ఊరకయ్యే నిలుచుండి చూడవలెను. 2 సార్లు చెప్పాడు ఆ మాట. ఎందులో? 14వ అధ్యాయంలో. జస్ట్ 2 అధ్యాయాలు దాటి వచ్చామండి. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, అయ్యా యెహోషువా, మనాళ్ళలో కొంతమంది సమూహాన్ని తీసుకొని ఆ అమాలేకోళ్ళు ఉన్నారు కదా, ఆ లేకోళ్ళతో యుద్ధం చేయయ్యా, దరిద్రులు వచ్చారు. అప్పుడు యెహోషువ అడిగేతుండే, అయ్యగారు ప్రారంభంలో ఏం చెప్పారు మీరు? యెహోవాయే మన పక్షమున యుద్ధము చేయును, యెహోవాయే మన పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే నిలుచుండి చూడవలెను అన్నారు కదా. ఇప్పుడు ఆ యెహోవా ఏమాయను? మనము యుద్ధము చేయుట ఎలా అని అడగవద్దా? యెహోషువ కూడా అడగల, మోషే కూడా ఆ విషయం చెప్పల. అప్పుడు ఆయనే యుద్ధం చేశాడు, ఇప్పుడు మనమే యుద్ధం చేయాలి. ఎందుకు? ఏమయ్యాడు ఆయన? చెప్తా వినండి. దేవుడు మనల్ని ఎలా కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు అంటే మనందరినీ కూడా తల్లులుగా తండ్రులుగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకప్పుడు మన అమ్మగారి కుటుంబంలో ఉన్నప్పుడు మనం పిల్లలం. మాది ఫస్ట్ పాక, ఇప్పుడైనా రేకులు అనుకోండి, పూరి పాక, పొడవైన పాక. వర్షపు జల్లు ఒక్కోసారి మధ్యరాత్రి స్టార్ట్ అయ్యి జోరున పడతా ఉంటే ఇల్లు కారుతూ ఉంటుంది. ఇల్లు కారుతూ ఉంటే మేము మంచం దిగం. ఎక్కడైతే నీళ్లు కారుతున్నాయో అక్కడ మంచాలు ఉంటే మంచాలని మా అమ్మ నాన్న పక్కకు నెట్టేసి నీళ్లు కారని ప్రదేశంలో మాకు మంచాలు సిద్ధపరిచి ఆ మంచాల మీద మమ్మల్ని ఎక్కించి, మా అమ్మ మా నాన్న ఏం చేసేవాళ్ళు తెలుసా? మా నాన్న ఆ జామున నడికొప్పు ఎక్కేవాడు. నడికొప్పు, ఇల్లు పైకప్పు ఎక్కుతాడు. మా గేదెలు ఉన్నాయి కదా, ఎండుగడ్డి, వరిగడ్డి ఉంటుంది. ఆ వరిగడ్డి వాము ఉంటుంది, గడ్డి వాము. అందులో వరిగడ్డి ఏమంటారు వాటిని, పనుల చుట్టూ ఉంటాయి, కట్టలు కట్టి ఉంటాయి వరిగడ్డి మోపులు. 4-5 మోపులు తెచ్చి అక్కడ వేసి మా అమ్మకు అందుబాటులో వేసి, నేను పైకి ఎక్కుతాను, నాకు పైకి ఇవ్వమని. అది మధ్యాహ్నమా, సాయంత్రమా, ఉదయమా, మధ్యరాత్రి అన్న భేదం లేదు. ఎప్పుడు వర్షం పడి నీళ్లు గారితే అప్పుడు ఆయన పైకి అప్పెక్కటం, మమ్మేమో ఆ గడ్డిని మోపుల్ని పైకి విసరటం. ఇక మా నాన్న అదంతా తీసుకొని చక్కగా ఎక్కడైతే నీళ్లు గారుతున్నాయో అక్కడ ఎత్తుగా వేసి, అక్కడ నీళ్లు పడకుండా చేసి, లోపల నీళ్లు గారకుండా చేసి, మళ్ళీ మా మంచాలు యథాస్థితికి రప్పించి ప్రశాంతంగా వదిలేసేవాళ్ళు. కుటుంబము, ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి తల్లిదండ్రి ఏ విధంగా నడుం కట్టుకుంటారో, ఎలాంటి అనుభవంతో బిడ్డల్ని ఎక్క తీసుకొస్తారో, అలాగే మనకు కూడా ఒక దశ ఉంది. ఇప్పుడు మాకే బాధ లేదు, వానబడ్డా మాకే బాధ లేదు, హాయిగా ఏముంది. ఆ పక్కకు కూడా వాళ్ళే లాగుతారు, మంచాల పక్కకు లాగటం కూడా వాళ్ళే, మంచిగా కూర్చోవటమే. దుప్పట్లు ఇస్తారు, కప్పుకోవటం వెచ్చగా. చలిగాలి కొడతా ఉంటే మేము వెచ్చగా, మా అమ్మేమో గడ్డి మోపులు పైకి వేస్తూ ఉంటే మా నాన్న అంతా కప్పుతూ ఉంటాడు. ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాం, మాకేం ఫికర్లేదు. ఎందుకు? పిల్లలం. అయితే కొద్ది కాలం తర్వాత ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు పైకెక్కి కప్పటానికి మయ్యలేడు, అందియటానికి మా అమ్మ పని కూడా అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ అదే ఇంట్లో ఉంటే ఇప్పుడు ఎవడు కప్పాలా? రైట్?
ఇప్పుడు తండ్రి ప్లేస్లోకి నేను వచ్చాను, తల్లి ప్లేస్లోకి నా భార్య వచ్చింది, నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు నా పిల్లలు కదలకుండా కూర్చుంటే ఇప్పుడు నేను ఎక్కి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకప్పుడు నేను పిల్లని అదే ఇంట్లో, ఇప్పుడు నేనే పెద్దనై అందులోని పిల్లలకు భద్రతనివ్వాల్సిన పరిస్థితి. మనందరినీ దేవుడు ఏ మెట్లో చూడగోరుతున్నాడు అంటే తండ్రులుగా, తల్లులుగా. అనేకులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా మనల్ని చూడగోరుతాడు దేవుడు. ఇలా చేయడానికి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మధ్యరాత్రి అయినా వర్షం పడితే కప్పెక్కి కప్పాడు అన్నాను పైకెక్కి. మా తాత ఉంటే, మయ్యకు తోడు మా తాత ఉంటే మయ్య ఎక్కుతాడా, తాతను ఎక్కిస్తాడా? నేను అక్కడ కూర్చుంటే ఇంకో మంచం మీద మయ్య కూర్చుంటాడు, ఇక మా తాత ఎక్కుతాడు కప్పు పైకి, ఎందుకంటే ఇప్పుడు ఆయన మొయ్యాల బరువు. కాబట్టి ఇల్లు మా నాన్నే కప్పునట్లు మా తాత మా నాన్నని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన కప్పకపోతే ఆయన పిల్లలకు దిక్కు లేదు. నా తండ్రి తన బాధ్యతలు నెరవేర్చినట్లు ఆయన తండ్రి అతనిని ఒంటరిని చేయాల్సి వచ్చింది. నేను బాధ్యతలు నెరవేర్చినట్లు నా తండ్రి నన్ను ఒంటరిని చేసి వెళ్ళాల్సి వచ్చింది. మన దేవుడు కూడా అంతే. మనం పద్దస్తమానం పిల్లలుగా ఉంటే పిల్లలుగానే మనల్ని చెక్కుకుంటూ అలానే ఉంచాలనుకోవటంలా దేవుడు. ప్రారంభ దశ పిన్న దశ కాబట్టి అప్పుడు నీకేం అవగాహన లేదు కాబట్టి నీ పక్షాన నేను ఉంటా. ఒక అంతస్తులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిన్ను ఒంటరిగా వదిలేస్తా. వినండి, నిన్ను ఒంటరిగా వదిలేస్తా. నాకు ఇష్టమైతే జవాబిస్తా, లేకపోతే లేదు. నువ్వే ఈదుకొని రావాలి. సింపుల్గా చెప్పాలంటే నిన్ను తీసుకెళ్ళి ఏట్లో వేస్తా. బతికి ఎదురెత్తావో సచ్చి కొట్టుకుపోతావో తేల్చుకుంటా. మళ్ళీ చెప్పేదా? నిన్ను తీసుకెళ్ళి ఏట్లో వేస్తా. ఏటి నీళ్లు పారుతూ ఉంటాయి. బతికి ఏటికి ఎదురీదుతావో చచ్చి కొట్టుకుపోతావో తేల్చుకుంటా. తప్పదు, నిన్ను ఒంటరిని చేయాల్సిందే. ఎందుకు నాయనా అంటే నీలో కొన్ని విషయాలు నేను చూడగోరుతున్నాను, నీలో కొన్ని సంగతులు వ్యక్తపరచబడగోరుతున్నాను నేను, అందుకు చేస్తాను ఆ పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇలా మనల్ని ఒక దశలోనేమో అన్నీ సపోర్ట్ చేసి అండగా నిలిచి, మరో దశలో మనల్ని ఒంటరితనంలోకి నెట్టేయటం వెనక ఆంతర్యం ఏంటంటే మన జాతిని నిర్ధారిస్తాడు. అక్కడ మన జాతిని నిర్ధారిస్తాడు. నంబర్ 1 రాసుకోవచ్చు, జాతి నిర్ధారణ కొరకు. దేవునికి మహిమ. జాతి నిర్ధారణ అని నేను ఎందుకన్నానో తెలుసా? ఒక కారణం ఉంది. మరి ఎవరు నాకు నెమలి పిల్లలు తెచ్చి ఇచ్చారు. నెమలి, మన జాతీయ పక్షి నెమలి పిల్లల్ని తెచ్చి ఇచ్చారు మన సహోదరులు. బుడ్డ పిల్లలు. నెమలిని బంధించకూడదు, ఫ్రీగా ఉంచాలి. నెమలిని బంధిస్తే కేసు, అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడతారు. అందుకని ఆ నెమలి పిల్లల్ని చక్కగా గింజలేసి మంచిగా వాటిని ఫ్రీగా వదిలేసి, ఇక్కడే తిన్నాయి, ఇక్కడే తిరిగినాయి. నాటుకోడి దాంతోపాటు పెరిగిన పిల్లలు ఇవి. ఆ కోడి కింద ఈ నెమలి గుడ్లు వేస్తే అది ఆ నెమలి పిల్లల్ని పొదిగింది, పిల్లల్ని చేసింది. పొదిగిందేమో నాటుకోడి పెట్ట, గుడ్లేమో నెమలి గుడ్లు, పిల్లలైనాయి. ఇప్పుడు తల్లి ఎవరు అనుకుంటే? కోడి అనుకుంటే దాని వెంట తిరుగుతున్నాయి. ఆ కోడితో సహా ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చారు. కోడికి వాటికి అసలు సంబంధం లేదు, వాటితో తిరుగుతుంది. 2 పిల్లలు దాంతో తిరుగుతున్నాయి. సరే,
ఇక ఆ కోడి ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాయి, అది దిగితే ఇది దిగుతాయి, అది ఎక్కితే ఇవి ఎక్కుతాయి. మళ్ళీ పర్సనాలిటీలు తేడా, ఆ కోడి ఏమో ఇంతే ఉంటుంది, ఏమో సైజులు ఉంటాయి. అయితే ఒక ఏజ్ వచ్చింది, ఒక టైం వచ్చింది, అప్పటిదాకా ఏమనుకున్నాయి, నేను కూడా కోడిని అనుకుంది అది. ఎందుకంటే మరి మా అమ్మ ఇదే కనపడుతుంది కదా. పర్సనాలిటీలో వేరియేషన్ ఉంది, గెటప్లో వేరియేషన్ ఉంది, కానీ వాటిని అవి చూసుకోవడానికి వాటికి అర్థమే లేదుగా. వాటి కళ్ళ ముందు ఏం కనపడుతుంది, ఈ చిన్న పూరి కోడి ఉంది కదా, వాటిని గుడ్లు పొదిగింది, అదే కనపడుతుంది. సో ఇది మా అమ్మ అనుకొని తిరుగుతూ ఉన్నాయి కొంతకాలం. మనం లోకస్తులతో తిరిగినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరితో తిరుగుతాం? లోకస్తులతో తిరిగినట్టు. కావాలని అప్పగిస్తాడు, లోకస్తుల మధ్యలో పెడతాడు నిన్ను, లోకస్తుల మధ్యలో పెడతాడు, శరీర సంబంధుల మధ్యలో పెడతాడు, శరీరానుసారాల మధ్యలోకి పోనిస్తాడు, ఆత్మ సంబంధుల మధ్యలో ఉంచి 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 ఒకసారి తీసుకెళ్ళి శరీర సంబంధాల మధ్యలోకి నువ్వు ఎంటర్ అయ్యేటట్టు చేస్తాడు. అక్కడ నీ జాతి బయటపడాలి. నువ్వు ఒరిజినల్ దైవ జాతికి చెందిన వ్యక్తివి అనుకో, నీ వల్ల కాదు అక్కడ సహవాసం. అర్థమైందా? లోకస్తుల మధ్యలోకి నువ్వు వెళ్ళినప్పటికీ, వాళ్ళు పడ్డ పాటలు కొన్ని పడ్డప్పటికీ నీలోనే కొన్ని రకాల ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మనం ఏదో తేడా పడుతున్నామే, మనది ఇది కాదే అని డౌట్ అనమాట. మన రూట్ ఇది కాదే, మనం దీనికి చెందిన వాళ్ళం కాదే, మనం ఏంది కొంచెం తేడా చేస్తున్నట్టున్నాం, మన చేష్టాలు కొద్ది కరెక్ట్గా లేవే, ఇది వీళ్ళ పోకడ నేను పోకూడదే, ఇది కరెక్ట్గా ఏదో డౌట్లు కొడుతుంటాయి. రావాలి, నీలో ఉన్న ఆ జాతి లక్షణం బయటికి రావాలి. నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివి, దైవ జాతికి చెందిన వ్యక్తివా, సర్పజాతికి చెందిన వ్యక్తివో నిర్ధారణ కావాలి. కావాలంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాల నువ్వు. అందుకే కొన్నిసార్లు నిన్ను అలాగ వాళ్ళ మధ్యలో నెట్టేస్తాడు. నీకు అర్థం కాదు ఇలా నెట్టబడ్డావని, నెట్టేస్తాడు, అనుమతిస్తాడు. ఈ నెమళ్ళు ఏం చేసినాయి తెలుసా? వాటికి బాగా అవగాహన వచ్చిందాకా దాంతోనే తిరిగినాయి. వాటికి ఒక ఏజ్ రాగానే దాంతో తిరగట్లా. మదర్ అదే, గుడ్లు పొదిగింది అదే, కానీ దాంతో తిరగట్లా. ఈ స్వతంత్రంగా తిరగటం మొదలు పెడుతున్నాయి ఇవి. ఇక దేవునితో ఏ పక్షితో కలవట్లా. ఈ రెండే, లెగిస్తే రెండు లెగుస్తున్నాయి, కూర్చుని రెండు కూర్చుంటున్నాయి. నెమళ్ళే మళ్ళా వాటితో పాటు టర్కీ కోళ్ళు ఉన్నాయి, ఈము కోళ్ళు ఉన్నాయి, గిన్నె కోళ్ళు ఉన్నాయి. చూసారుగా మీరు? చూడలేదా? ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. ఇది జరిగి మరి ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయని ఎవరు నొప్తారని చెబుతున్నాను మళ్ళా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేవు. లెగిస్తాయి రెండు, లెగుస్తున్నాయి, కూర్చుంటాయి రెండే. చివరికి ఏం చేసింది తెలుసా? అసలు ఈ జనవాసాల్లోనే లేవు. ఇంకొంచెం ఏజ్ అభివృద్ధి చెందగానే అసలు లేచి వెళ్ళిపోయినాయండి. గుడ్లు పొదిగిందని ఆడబెట్టినాయి, మేత పెట్టినోడిని దాన్ని ఆడబెట్టినాయి, మేత పెట్టి నీళ్లు పెట్టినోడిని దాన్ని ఆడబెట్టినాయి. జంపు ఎటు వెళ్ళిపోయినాయి కూడా తెలియదు. ఎందుకు అట్లా? 2 సార్లు ట్రై చేశా, 2 అంతే చేసినాయి. ఒకసారి తెస్తే అవి కూడా ఒక ఏజ్ రాగానే జంపు. మీకు కూడా తెలుసు అనుకుంటా, నెమళ్ళు కొంచెం పెద్ద అయితే ఉంటాయా? ఎంతమంది తెలుసు? మరి తెలియనట్టు చూస్తారు ఇది. నాకు వెళ్ళి చాలామంది తెలుసు కదా. మనం తీసుకొచ్చి గుడ్లు పొదిగించి పిల్లలు చేసి ఆ కుంపట్లో నుంచి నువ్వు పెంచుకొచ్చినా ఒక ఏజ్కి రాగానే అవి ఏంటో వాటికి అర్థమైతే ఉండవిక. ఇంకొకటి ఉంది ఇందులో, ఇంకొక సమస్య ఉంది.
అవేంటో వాటికి అర్థం కావడానికి ఇక్కడ సమీపంలో కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాలలో దూరంగా సాయంత్రం వేళ నిశ్శబ్దంలో దాని జాతి కోతేస్తూ ఉంటాయి. ఆ స్వరం ఎక్కడైతే తగిలిద్దో ఇవి లేచి ఆ దిశగా పోతాయి. ఇక అద్దుగో నా జాతి అది అని. హల్లెలూయా. అది మన జాతి. ఆ స్పర్శ ఉంటుంది కదా లోపల. బీజం అదేగా, సర్పబీజం కాదు, దైవ బీజం. దేవుని వాక్యమును అక్షయ బీజము వలన మీరు పుట్టింపబడిన వారు. పరిశుద్ధుడగు వాని బీజము మీలో ఉంది. అది ఉందో లేదో నిర్ధారణ చేసుకోవటానికి నిన్ను కోళ్ళ మధ్యలో పెడతాడు. నాటుకోళ్ళు, పూరి కోళ్ళు ఉంటాయి, దెబ్బల మీద తిరిగే కోళ్ళు, వాటి మధ్యలో పెడతాడు, అనుమతిస్తాడు. ఇక్కడ నీ జాతి లక్షణం బయటకు వచ్చింది. దేవుని